హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. తిరుమల అంటేనే పవిత్ర పుణ్యక్షేత్రం కదా. ఇక మన జయబేరి మురళీమోహన్ రావు గారు పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రం గురించి గతంలో చాలా కీలకమైన మాటలు మాట్లాడి అవి చెప్తాం మీకు. ఈరోజు ఇదే టీటీడీలో థర్డ్ క్లాస్ నా కొడక పోరా బయటకి అని చెప్పి ఒక టీటీడీ ఉద్యోగిపై బోర్డు సభ్యుడు వీరంగం మహాద్వారం వద్ద ఆపడంతో ఆగ్రహం. ఆలయ ప్రాంగణంలోనే తిట్ల దండకం. ఈ టైటిల్ చూసిన తర్వాత ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త ఇది. అంటే టీటీడీ మొత్తం ఇంకా థర్డ్ క్లాస్ నా కొడుకులే వెళ్తా ఉన్నారా అనే డౌట్ ఇప్పుడు మీకు రావచ్చు. అసలు ఆడేమన్నాడు, ఈ సనాతన సద్బ్రాహ్మణుడు ఏమన్నాడు ఒకసారి విందాం. ఆగండి, చూపిస్తాం మీకు. విన్నారు కదా, ఎవడా నిన్ను లోపలికి పంపించింది? థర్డ్ క్లాస్ నా కొడక. అసలు ఈ థర్డ్ క్లాస్ నా కొడక అని మాటలు మాట్లాడిన ఈ సద్బ్రాహ్మణుడు ఎవడు? ఆ సనాతన సద్బ్రాహ్మణుడు ఎవరు? ఈ సనాతన దేవుడు దీని మీద ఎందుకు స్పందించాడు? ఆయననేమో మహాకుంభమేళాలో పైన పట్ట కింద పొట్ట చూపిస్తూ ఫోటోలు దిగిండు, అది వేరే సంగతిలే. కానీ పిఆర్ నాయుడు అంటే మిడ్ నైట్ మసాలా షోలు వేసుకునే వ్యక్తికి టీటీడీ చైర్మన్ ఇచ్చిన తర్వాత ఈ 4 నెలల గ్యాప్లోనే నవంబర్ నుంచి మొదలు పెడితే ఈ 4 నెలల వ్యవధిలోనే ఎన్ని అరాచకాలకు టీటీడీ కేంద్ర బిందువు అయిందో చూస్తూనే ఉన్నారు కదా. అసలు ఏం జరుగుతుంది టీటీడీలో? అంటే మొత్తం థర్డ్ క్లాస్ నా కొడుకుల చేతుల్లో పెట్టిన దానికి ఇవన్నీ బయటకు వస్తున్నాయా అన్నది ఇప్పుడు తాజా చర్చ. ఎందుకంటే మొన్న తిరుమల చరిత్రలోనే టీటీడీ బోర్డు 93 ఏళ్ల చరిత్రలోనే తొలిసారిగా అతిపెద్ద మానవ విషాదానికి కేంద్ర బిందువు అయింది. ఎందుకంటే 6 తొక్కిసలాటలో చనిపోతే ఈ కూటమి సర్కారు డీల్ చేసిన విధానం, ట్రీట్ చేసిన విధానం ఎట్లా ఉందో చూసినాం కదా. మన సనాతన దేవుడు పవన్ కళ్యాణ్ గారేమో సారీ చెప్పాల్సిందే, చెప్పి తీరాల్సిందే అంటేనేమో ఇంక ఎవడో చెప్తే నేనెందుకు సారీ చెప్తా అని చెప్పి బిఆర్ నాయుడు గారు సెలవు ఇవ్వడం. ఆ తర్వాత టికెట్ల రేట్ల దగ్గర నుంచి మొదలు పెడితే చైర్మన్ మధ్య ఈవో మధ్య ఓపెన్ బహిరంగ యుద్ధం ఇవన్నీ వెలుగు చూస్తూ ఉన్నాయి. అసలు టీటీడీని ప్రక్షాళన చేస్తాం, మొత్తం శ్రీవారి ఆలయాన్ని మొత్తం సంప్రోక్షణ చేసి గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో టీటీడీ పవిత్రత దెబ్బతిన్నది కదా, దాన్ని పునరుద్ధరిస్తాం. ఆహారం దగ్గర నుంచి అక్కడ పెట్టే అన్నదానం దగ్గర నుంచి మొదలు పెడితే అన్నిటినీ రివైవ్ చేస్తామని చెప్పారు కదా. మరి ఎందుకు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అన్ని బయటకు వస్తూ ఉన్నాయి? బాబు గారి చేతగానితనమా, లేకపోతే టీటీడీ చైర్మన్ మన మిడ్ నైట్ మసాలా షో ఓనర్ ఆయన చేతగానితనమా, అసమర్థతన? ఏం జరుగుతుంది? ఎన్నడూ లేని వివాదాలని ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి? గతంలో లేవా అంటే ఉన్నాయి, కానీ ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి? విఐపి కల్చర్ను బాగా పెంచి ప్రోత్సహించిర్రు. నగరి ఎమ్మెల్యే గతంలో మాజీ మంత్రి రోజా అడ్డగోలుగా బ్యాచ్లను తీసుకెళ్లి విఐపి దర్శనాలు చేయిస్తూ 100 కోట్లను సొమ్ము చేసుకుంది అని చెప్పి విమర్శలు చేసింది కదా. అదే టీవీ5లో పెద్ద ఎత్తున డిబేట్లు పెట్టారు కదా. మరి ఇప్పుడు మన బిఆర్ నాయుడు, బొల్లేని రామానాయుడు గారి ఆధ్వర్యంలో ఈ టికెట్ల రేట్లు ఏమైనా తక్కువైనాయా? విఐపి కల్చర్ ఏమైనా తక్కువైందా? ఎంతసేపు తన మీడియాలో, తన మీడియా హౌస్లో జగన్ మీద విషయం జిమ్మడం తప్పిస్తే తిరుమల టీటీడీ బోర్డు సంప్రోక్షణ కానీ ప్రక్షాళన కానీ ఏమైనా జరుగుతున్నదా? మన కులపోలు అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఎవ్వరికి నోరు మెదపదన్నమాట, ఎవ్వరికి కూడా మాటలు బయటికి రావు. అదే అవతల వ్యక్తి కానీ, అవతల పార్టీ కానీ, ఎక్స్ పార్టీ కానీ అధికారంలో ఉంటేనేమో మన నోటి నుంచి వచ్చే ఆనిమూతలు ఎట్లుంటే ఒకసారి చూపిస్తా చూడండి. రాజశేఖర రెడ్డి గారు కూడా 7 కొండల్లో ఎందుకు అనుకోండి 3 కొండలలో మిగిలింది తీసుకొని పెద్ద చర్చ కట్టాలని అని చెప్పి అసెంబ్లీలో దాని గురించి డిస్కషన్ వచ్చిన రోజు చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు తప్పు చేస్తాడా, వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నాడు ఎవడో కూడా మీరు కనుక అది ముట్టుకున్నారంటే మీరు కూడా భక్తులు అయిపోతారు అని చెప్పి అసెంబ్లీలో ఆఖరి రోజు స్పీచ్ లో చెప్పాడు. అది జరిగిన మరుసట్లోనే ఆయన హెలికాప్టర్లో వెళ్ళి కూలిపోయి ముక్కలు అయిపోయి చచ్చిపోయింది. ఈయన అంతే కదా, దాన్ని కలుషితం చేసేసాడు. విన్నారు కదా, మన జయబేరి మురళీమోహన్ గారు తిరుమలను అపవిత్రం చేసిర్రు, కలుషితం చేసిర్రు. ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడేమో తిరుమలలో 7 కొండలు ఎందుకు 2 కొండలే అధికారికంగా గుర్తిద్దామని చెప్పి మాట్లాడిందని ఒకటి. తర్వాత తిరుమల మీద చర్చి కట్టిద్దామని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాడు. నెక్స్ట్ డేనే పోయి ఇక మాంసం ముద్దగా మారిపోయినని ఎంత కడుపులో అక్కసం మన కులగజ్జి ఎట్టుంటుందో చూస్తున్నారు కదా.
మరి ఇప్పుడు చంద్రబాబు గారి పీరియడ్లో బొలినేని రామానాయుడు మన కులపోళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ కూటమి సర్కార్లో తిరుమల ఏమి అపవిత్రం అయితే లేదా? ఇప్పుడు ఈ పుండాకోర్ గాడు ఏం మాట్లాడట్లేదు ఎందుకు అంటే ఏం లేదు, మన కులపోళ్ళు మన సామాజిక వర్గపోడు అధికారంలో ఉంటే ఇంకా ఏం జరిగినా, ఎన్ని దారుణాలు జరిగినా, తొక్కిసలాట జరిగి 6-7 చచ్చిపోయి 50-60 మంది గాయపడ్డా కూడా మనం నోరు వెదపమన్నమాట. ఎందుకంటే అంత పత్తిలో అంత శుద్ధ పూసలం. కానీ అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారులో కానీ అదే రెడ్డి పాలకులు ఎవరైనా టీటీడీకి ప్రాతినిధ్యం వహిస్తే మాత్రం కడుపు రగిలిపోద్ది అనమాట. వాస్తవానికి ఏం జరిగింది నేను చెప్పేదానికంటే ఒక సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు, ఎందుకంటే ఆయన చాలా అనుభవం కదా, ఆయన మాటలు వినండి ఒకసారి చూద్దాం. ఇక మురళీమోహన్ గారు మరి ఎప్పుడు మాట్లాడారు కానీ సోషల్ మీడియాలో 80 ఈ రకంగా 10 అబద్ధాలు చెప్పడం, 84 ఏళ్ల వయసులో ఇది తిరుమల కొండల్లో చర్చి కడతానని రాజశేఖర రెడ్డి గారు అన్నట్లుగా అయితే దుర్మార్గంగా మురళీమోహన్ ప్రచారం చేయడం చూసి నేను కావాలని ఈ పాయింట్ కూడా రేజ్ చేస్తున్నాను. దానికి ప్రత్యక్ష సాక్షి నేను. పచ్చి అబద్ధం అదంతా కూడా. రాజశేఖర రెడ్డి గారు టైంలో దివాకర్ రెడ్డి గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉంది, పవిత్రంగా ఉంచాలనే ఉద్దేశంతో ఈ ఏరియా వరకు అసలు ఎలక్షన్ పెట్టొద్దని ఆదేశాలు ఇస్తే ఆంధ్రప్రదేశ్ రాధాకృష్ణ, ఆర్ఎస్ఎస్ వీళ్ళందరూ కలిసి కుమ్మక్కయి ఆంధ్ర 7 కొండలు 2 కొండలు అనే ఒక పిచ్చి తగాదాని, పచ్చి పాపం తగాదాని ప్రచారం చేస్తే మురళీమోహన్ లాంటి వాళ్ళు ఈ వయసులో ఇంత దుర్మార్గంగా ఇంత అబద్ధం చెప్పాల్సిన అవసరం ఉందా? పైగా దాని తర్వాత ఆ రోజు ఏదో జరిగిపోయింది, ఆ తర్వాత రోజే జరిగిపోయింది అన్నట్లుగా దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. ఈ మురళీమోహన్ కూడా ఈ కుల పిచ్చో మరి ఏ పిచ్చో పార్టీ పిచ్చో ఏం కానీ ఇట్లాంటి నమ్మొద్దని మాత్రం చెప్పడం కోసమే నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. ఇక విన్నారు కదా. ఇప్పుడు సరే, రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో ఆ నిర్ణయం తీసుకొని నెక్స్ట్ డేనే పౌరాలగుట్టలో ఆయన చనిపోయిండు, అనంతలోకాలకి వెళ్ళిపోయిండు అని అనుకుందాం. మరి ఇన్ని పాపాలు జరుగుతున్నాయి కదా ఈ 8 నెలల కూటమి పాలనలో, మరి చంద్రబాబు గారి తలపండు వగిపోవాలి కదా. నిజంగానే తిరుమల పవిత్రతను జగన్మోహన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి మంట కలిపిన, దాన్ని ఏమంటారు అశుద్ధం చేసిన వాళ్ళకు వేయాల్సిన శిక్షలేవో పడాల్సిన శిక్షలేవో ఆ ప్రకృతి చూసుకుంటుంది. అదే నిజం అనుకుందాం. మరి ఇప్పుడు అదే నిజమైతే, అదే రియాలిటీ అయితే ఈ మురళీమోహన్ అనే పుండగోరుగాడు మాట్లాడినట్టు చంద్రబాబు గారి తల కూడా 1000 ఒక్కలు కావాలి కదా, పీస్ కూడా మిగలకూడదు కదా, ఫ్రైడ్ పీస్ కావాలి కదా. ఎందుకైతే లేవు? ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు పాలిస్తున్నప్పుడు కానీ ఏ రోజన్నా తొక్కిసలాట జరిగిందా? ఏ రోజన్నా అవాంఛిత ఘటనలు చోటు చేసుకున్నాయా? తిరుమల మొత్తం ఎంటైర్ ఎపిసోడ్లో ఎన్నెన్నో ఆరోపణలు. ఏ ముఖ్యమంత్రి ఉన్నా కూడా, ఏ టీటీడీ పాలకుడు ఉన్నా కూడా అక్కడ ఆరోపణలు కామన్, అక్కడ అవినీతి కామన్. దాన్ని ఎవ్వరూ కాదన్నారు. కానీ ఈ కూటమి సర్కార్లో జరుగుతున్న దారుణాలు, ఘోరాలు, నేరాలు గతంలో ఎప్పుడైనా జరిగినాయా? ఒకసారి ఆలోచించాలి కదా. మరి అదే నిజమైతే ఇన్ని ఘోరాలకు నేరాలకు కేంద్ర బిందువు అవుతున్న బిఆర్ నాయుడు కానీ చంద్రబాబు గారి తలపండు కానీ 1000 ఒక్కలు కావాలి కదా. నిజంగా శ్రీవారికి అంత కోపమే ఉంటే రియాలిటీలో చూపిస్తే బాగుంటుంది కదా. అంటే వాళ్ళు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతోనే ఉందామనుకుందాం, కానీ ఆ మురళీమోహన్ అనేటోడు మాట్లాడిన మాటల ప్రకారం జరగాల్సింది అదే కదా. సో దీని మీద ఏం మాట్లాడతారో, ఏం తీర్పిస్తారో ప్రజలకే వదిలేద్దాం. ఒకసారి ఈ స్టోరీ మీద మీ విలువైన కామెంట్ను చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.